చిత్తూరు జిల్లా చౌడపల్లి మండల పరిధిలోని ఆమనిగుంటలో దళితులు ఆందోళనకి దిగారు. 1995లో నాటి ప్రభుత్వం తమకు స్థలం కేటాయించగా గరీబీ హటావో దేశ్ బచావో పథకం కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. కానీ కొందరు కబ్జాదారులు రాజకీయ నాయకుల అండదండలతో తమ ఇళ్లను కూలగొట్టి దురాక్రమణకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కడియాల నగేష్ అనేటువంటి అతను ఆయన ఏం చేశాడంటే ఒక లాయర్గా ఆయన ఇదయ్యి 5 సెంట్లు ఉండేటువంటి భూమిని 2.5 సెంట్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేసి మేము మీకు జాగాలు ఇస్తాము, మేము చూపిస్తాం మీకు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేసి మమ్మల్ని అందరినీ యామారించి మోసం చేసి యా న్యూస్ ఛానల్ వచ్చినా రప్పించేవాడు కాదు, యా విఆర్ఓ వచ్చినా రప్పించేవాడు కాదు, యా ఎంఆర్ఓ వచ్చినా రప్పించేవాడు కాదు. మేము ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినాము, ఎన్నోసార్లు మేము కలెక్టర్ దగ్గర కూడా స్పందనలు కూడా పెట్టినాము. అయినా కూడా కానీ ఎటువంటి స్పందన లేకుండా మాకు చేసినాడు. కానీ ఈ పొద్దు మాకు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు మా జాగాలు మాకు కావాలా, మాకు కట్టుకునేదానికి స్థలాలు లేవు, మేము ఉండేదానికి స్థల నివాసం అనేటువంటి లేకుండా చేసినారు సార్ మాకు. కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలా.